నమస్తే అండి, వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో టమాటా చారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. రోజు పప్పు చారే కాకుండా ఇలా ఒకసారి టమాటా చారుని కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ టమాటా చారు కోసం 1 కేజీ టమాటాలను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కడాయిలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఈ టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక రోల్ని తీసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, అలాగే 1 గుప్పెడు వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మెత్తని పేస్ట్లా అయ్యే వరకు దంచి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పప్పు గిన్నెని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ టమాటాలన్నీ మెత్తని గుజ్జులా అయ్యే వరకు మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఒకసారి చేత్తో మెదుపుకుంటూ ఇందులో ఉన్న తొక్కలన్నిటి కూడా తీసేయాలి. ఇలా తొక్కలన్నీ తీసేసి దీనిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ అల్లం వెల్లుల్లితో పాటు కొత్తిమీరను కూడా వేసి నేను మిక్సీ పట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పక్కన పెట్టుకున్న టమాటా రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారాన్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా చారు ఉడకపట్టిన తర్వాత దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ టమాటా చారు రెడీ అయినట్లేనండి. సైడ్ డిష్గా వెజ్ని కానీ నాన్ వెజ్ని కానీ పెట్టుకొని ఈ టమాటా చారును వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.